Everyone, welcome to Tata Fury. సో ఈ వీడియో వచ్చేసి మాస్టర్కామ్లో వైర్ ఫ్రేమ్ పార్ట్ 2 అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం సర్కిల్స్ వీటి వరకు చూసాము. సో రిమైనింగ్ చూద్దాం అనమాట. సో దీంట్లో వచ్చేసి నెక్స్ట్ స్ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో స్ప్లెయిన్కి ఏంటంటే డైమెన్షన్స్ అంటూ ఉండవు. సో మాన్యువల్గా డ్రా చేసుకుంటూ చేస్తాం అనమాట. సో ఇలా చేస్తాం. సో ఇది ఎందుకు అంటే మ్యాక్సిమం సర్ఫేసింగ్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో స్ప్లెయిన్ అనేది సో నార్మల్ 2D డ్రాయింగ్స్లో కన్నా 2D డ్రాయింగ్స్లోనే బట్ సర్ఫేసింగ్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ రెక్టాంగిల్ చూద్దాం. సో రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ది వన్ కార్నర్ పొజిషన్ అని వస్తుంది. సో ఈ కార్నర్ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ విడ్త్ అండ్ హైట్ సో ఇవి రెండు అడుగుతుంది. సో విడ్త్ వచ్చేసి ఎంత 100 ఇస్తున్నా అండ్ హైట్ అప్పుడు ఇలా వస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి డ్రా చేయాలనుకున్నా. అప్పుడు సపోజ్ నాకు మళ్ళీ కావాలి, బట్ ఈసారి ఏంటంటే ఈ సెంటర్ పొజిషన్ అంటే నేను డ్రా చేసినప్పుడు ఒక కార్నర్ నుంచి వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్, సో ఇలాగ ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా 4 సైడ్స్ వస్తుంది. లేదు ఇది డ్రా చేసి నాకు పాయింట్ సెంటర్ కావాలంటే ఇలా సెంటర్కి తీసుకుంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగోండి సెంటర్ నుంచి ఈక్వల్గా డివైడ్ అయ్యి తీసుకుంటుంది అనమాట. సో అది తర్వాత క్రియేట్ సర్ఫేస్ ఏంటంటే అది కాస్త ఒక సర్ఫేస్ కింద క్రియేట్ అవుతుంది. సో ఇదిగోండి సో ఏంటంటే ఒక థిన్ షీట్ కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది క్రియేట్ సర్ఫేస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్స్ ఉంటుంది. సో రెక్టాంగులర్ షేప్స్ సో ఈ రెక్టాంగులర్ షేప్స్ ఏంటంటే సేమ్ రెక్టాంగిల్ ఎలా డ్రా చేసామో అలా ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకా దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలా డ్రా చేస్తున్నా. సో నాకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కావాలా, లేదంటే ఇక్కడ కావాలా, లేదంటే ఈ కార్నర్ కావాలా. సో టోటల్ 9 సైడ్స్లో ఏ కార్నర్ కావాలి మన తీసుకునే స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ సెంటర్ పాయింట్, నాట్ సెంటర్ పాయింట్, ఇది యాక్చువల్గా ఒక ఆరిజిన్ పాయింట్ అనేది ఎక్కడ కావాలి అనేది. సో ఇక్కడ మనం డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో 250 అండ్ హైట్ 110, అలాగే రేడియస్ కావాలంటే రేడియస్ 6, సో 25 degrees. సో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే రెక్టాంగులర్ షేప్స్లోనే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనమాట. అబ్రౌండ్, సింగిల్ డి, ఇంకా డబల్ డి అనేది. సో అబ్రౌండ్ ఏంటంటే ఉన్నది కాస్త ఇలా స్లాట్ షేప్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ డి అండ్ ఇది డబల్ డి. సో ఇప్పటివరకు మనం తీసుకున్నది ఏంటి, ఆరిజిన్ అనేది ఈ మెథడ్లో తీసుకున్నాం, బేస్ పాయింట్ మెథడ్. ఇప్పుడు 2 పాయింట్ మెథడ్. సో 2 పాయింట్ మెథడ్ ఏంటంటే సేమ్ ఇందాక మనం ఎలా అయితే రెక్టాంగులర్ చేసామో అది 2 పాయింట్ మెథడ్ అనమాట. సో బేస్ పాయింట్ ఏంటంటే ఇలా వస్తుంది. సో మనం డ్రా చేసే ముందు ఒకసారి దీంట్లో క్లిక్ చేసుకుంటే దాని తగ్గట్టుగా వస్తుంది అనమాట. ఇలా సో ఇది రెక్టాంగులర్ షేప్స్లో ఉంటుంది. సో ఇంకా ఏంటంటే ఇక్కడ క్రియేట్ సర్ఫేస్. సో నేను తీసుకున్న దానికి క్రియేట్ సర్ఫేస్ లేదు, నేను తీసుకున్నది సెంటర్ పాయింట్ కూడా కావాలంటే సెంటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిగన్. సో పాలిగన్ ఏంటంటే ఇప్పుడు 4 సైడ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ 3 సైడ్స్ ఉందనుకోండి, దాన్ని ట్రయాంగిల్ అంటాం. అదే 4 సైడ్స్ ఏమో స్క్వేర్, పెంటగాన్, హెక్సగాన్, ఆక్టగాన్, డెకా, డేసి. సో ఇలా సైడ్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంది కదా. సో దీంట్లోనే మనం ఇంకా కార్నర్స్ అనేది ఇంక్రీజ్ కార్నర్స్ ఫిల్లెట్ చేసుకోవచ్చు, ఇంకా రొటేట్ చేయొచ్చు. అండ్ ఈ సర్కిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్సైడ్ ఉంది, ఈ కార్నర్ అనేది నొక్కితే అవుట్ సైడ్ అవుతుంది అనమాట. అంటే మనం తీసుకునే పెంటగాన్ అనేది సర్కిల్కి ఇన్సైడ్ కావాలా లేదంటే అవుట్ సైడ్ కావాలా అనేది ఈ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఫిల్లెట్ ఏమో ఈ బౌండరీస్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా. నెక్స్ట్ రొటేషనల్ యాంగిల్.
సో ఇక్కడ ఉండాల్సింది స్టార్టింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే క్రియేట్ సర్ఫేస్ క్లిక్ చేస్తే ఈ సర్ఫేస్ కింద వస్తాం థిన్ షీట్. నెక్స్ట్ క్రియేట్ సెంటర్ పాయింట్ కూడా ఉంటుంది అన్నమాట ఇలా. సో ఇది పాలిగాన్. నెక్స్ట్ ఎలిప్స్. సో ఎలిప్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకుని ఫస్ట్ ఒక సర్కిల్ కింద వస్తుంది, తర్వాత దానికి ఇలాగా. సో ఎప్పుడైనా సరే ఎలిప్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేజర్ డయామీటర్ వచ్చేసి 200 ఉందంటే మైనర్ డయామీటర్ దాంట్లో హాఫ్ ఖచ్చితంగా ఉంటేనే ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. లేదు దానికన్నా తక్కువ అనుకోండి, అది అసలు ఎలిప్స్ షేప్లోకి రాదనమాట, కల్చర్ చేయలేము కూడా. ఎందుకంటే ఎలిప్స్ అనేది దాని ప్రాపర్టీ చేంజ్ అయిపోతుంది. సో అందుకు సో మేజర్ 200 ఉందంటే మేజర్ సమ్ వాల్యూ ఉందంటే దానికి మినిమం 50% అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ దీనికి స్వీప్ యాంగిల్. సో స్వీప్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్టింగ్ అని యాంగిల్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనకు కావాలంటే కట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆర్క్ సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ ఏంటంటే మన ఇక్కడ నుంచి దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు, దీన్ని డిగ్రీస్ కావాలంటే. అండ్ ఇట్స్ టాలరెన్స్. తర్వాత దీనికి సర్ఫేస్ కావాలంటే సర్ఫేస్, దీని సెంటర్ పాయింట్ హైలైట్ కావాలంటే సెంటర్ పాయింట్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎలిప్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ హెలికల్. సో జనరల్గా హెలికల్ అనేది మనం ఎక్కువ స్ప్రింగ్లో విని ఉంటాం, హెలికల్ స్ప్రింగ్ అని చెప్పి. సో ఇక్కడ హెలికల్ అంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, 50 రెవల్యూషన్ ఇచ్చాం ఇదిగోండి. సో నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని రెవల్యూషన్స్ కావాలి, 50 రెవల్యూషన్స్ కావాలి. దాని రేడియస్ అంత ఉండాలి. రేడియస్ ఏంటంటే ఈ రౌండ్ అనమాట 30 ఉండాలి. తర్వాత దాని హైట్. సో హైట్ అండ్ పిచ్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. సో మన ఇక్కడ హైట్ ఎడిట్ చేస్తే హైట్ కూడా ఎడిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రెండింటి మధ్య పిచ్ ఎంత ఉండాలి. సో పిచ్ ఏంటంటే దీనికి అంటే ఒక లైన్కి ఇంకో లైన్కి, అంటే ఒక రెవల్యూషన్కి ఇంకో రెవల్యూషన్ మధ్యలో ఎంత వరకు ఉండాలి గ్యాప్ అనేది 4 mm. అండ్ దీనికి ట్యాపర్ కావాలంటే ట్యాపర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలా. అండ్ రొటేషన్ కావాలంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లాక్ వైజ్లో కావాలా, కౌంటర్ క్లాక్ వైజ్లో కావాలండి. నెక్స్ట్ స్పైరల్. సో స్పైరల్ హెలికల్ కొంచెం సిమిలర్ కనిపిస్తే బట్ డిఫరెంట్ అనమాట. సో స్పైరల్ అనేది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది కింద, హెలికల్ అనేది స్ప్రింగ్లో పైకి ఉంటుంది అనమాట, అది డిఫరెన్స్. సో ఇదిగోండి ఇలా వస్తుంది. సో దీని రేడియస్ 20 ఇలాగ ఇనిషియల్గా ఇచ్చా. సో ఫైనల్ 60. సో వర్టికల్కి పిచ్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు, బట్ దీనికి ఉన్నది మటుకి చేంజ్ అవుతుంది అనమాట. సో హారిజాంటల్ పిచ్, వర్టికల్ పిచ్ అనేది ఉంటుంది. అలాగే దీని రెవల్యూషన్స్, హైట్, రేడియస్. అండ్ క్లాక్ వైజ్లో కావాలా, కౌంటర్ క్లాక్ వైజ్లో కావాలా. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ లెటర్స్ అనమాట. సో క్రియేట్ లెటర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే కావాలో మనకి టెక్స్ట్, సో ఆ టెక్స్ట్ ఇక్కడ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక సమ్ పాయింట్ ఇచ్చా అనుకోండి, ఇక్కడ వచ్చింది. సో ఇది చాలా చిన్నగా వచ్చింది. మనకు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట హైట్. మన ఇక్కడ ఫాంట్స్ కూడా ఉంటాయి, ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్, వర్టికల్ కావాలంటే వర్టికల్ ఇలా ఉంటుంది. అండ్ ఆర్క్ కావాలంటే ఆర్క్ కింద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది క్రియేట్ లెటర్స్ ఆప్షన్.
సో దీంట్లో అడ్వాన్స్ ఏంటంటే నెక్స్ట్ డ్రాఫ్టింగ్లో కావాలంటే డ్రాఫ్టింగ్లో కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ బౌండరీ. సో ఇలా ఉంది. నాకు దీనికి ఎగ్జాక్ట్గా ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ లేదంటే సర్క్యులర్లో కానీ బౌండరీస్ కావాలి. సో ఎందుకంటే నా దగ్గర రా మెటీరియల్ అనేది అలా ఉంది, దాంట్లో ఈ షేప్లో కట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఈ బౌండరీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఆల్ షోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ షేప్ కావాలా, సిలిండ్రికల్ షేప్ కావాలా. సో సిలిండ్రికల్ తీసుకుంటే సిలిండ్రికల్ ఎక్స్ యాక్సిస్లో కావాలా, వై యాక్సిస్లో కావాలా, జెడ్ యాక్సిస్లో కావాలి. జెడ్ యాక్సిస్ అయితే ఇలా వస్తుంది. సో దీని బౌండరీస్ టచ్ చేసుకుంటే ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మన డైమెన్షన్స్ కావాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ దీనివల్ల ఇంకో యూస్ కూడా ఉంటుంది. సో అదేంటంటే, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో దీంట్లో మనకి బౌండరీస్లో అంటే ఏంటి, బౌండరీస్లో ఏం చేయాలనుకుంటాను, లైన్స్ కావాలంటే లైన్స్ క్రియేట్ చేయొచ్చు, కార్నర్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు, సెంటర్ పాయింట్ క్రియేట్ చేయొచ్చు, ఫేస్ సెంటర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే దానికి సాలిడ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇదిగోండి. సో ఇది వచ్చే సెంటర్ పాయింట్, ఈ పైదేమో ఫేస్ సెంటర్ పాయింట్, ఇవేమో కార్నర్ పాయింట్స్. అండ్ సాలిడ్ అనుకోండి, క్లిక్ చేసి సాలిడ్ క్లిక్ చేస్తే సాలిడ్ కింద క్రియేట్ అయిపోతుంది. సో బౌండింగ్ బాక్స్ మనకి ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ మంది దీన్ని వాడతారు. నెక్స్ట్ సిలీ హెడ్ బౌండరీ. సో సిలీ హెడ్ బౌండరీ అంటే ఏంటంటే, ఒక 3D కానీ ఇదిగోండి సాలిడ్ బాడీ సారీ సర్ఫేస్. సో సర్ఫేస్ కానీ సాలిడ్ బాడీ ఉందంటే దానికి, అంటే ఇప్పుడు సపోజ్ ఒక సాలిడ్ స్టోన్ ఉందను, ఒక రాయి ఉందనుకుందాం, దానిపైనుంచి లైటింగ్ పెడితే కింద దాని అవుటర్ బౌండరీ ఎలా అయితే పడుతుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో దీని బౌండరీ వచ్చేసి రౌండ్ సర్కిల్ కింద పడాలి కదా. సో నేను ఇక్కడ సిలియడ్ బౌండరీ సెలెక్ట్ చేసుకుని సో ఇదిగోండి, దీనికి ఉన్న అవుటర్ బాడీ సర్ఫేస్ వచ్చేసి ఈ లైన్ కాబట్టి ఇక్కడ ఇది ఫామ్ అయిందన్నమాట. సో సిలైడ్ బౌండరీ అనేది మనకి ఇలాగ ఒక సాలిడ్స్ కానీ సర్ఫేసెస్ కానీ ఉంటే దానికి అవుటర్ బౌండరీలో ఒక బౌండరీ లైన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టర్న్ ప్రొఫైల్. సో టర్న్ ప్రొఫైల్ ఏంటంటే, ఒక ఇది మన దగ్గర ఒక టర్నింగ్ కాంపోనెంట్ అనేది ఉందంటే దానికి అంటూ అవుటర్ సైడ్ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట.
సో ఇది ఇలా ఉంది. సో దీనికి నేను డ్రా చేశాను కాబట్టి ఇక్కడ పైన లైన్ ఉంది కదా. సో జస్ట్ ఇమాజిన్ కింద లేదు. సో దానికి మనకి కింద తీసుకొద్దాం. సో ఇలాంటి టర్నింగ్ ప్రొఫైల్స్ లాంటివి ఉంటే వీటికి ఒక అవుటర్ లైన్, బౌండరీ లైన్ తీసుకురావడానికి చేసేది ఇదనమాట. సో లోవర్ ప్రొఫైల్ అని క్లిక్ చేసా. ఓకే,